జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమందడి గౌరవ ప్రధానోపాధ్యాయులు శాంతన్న సార్ గారు, నాతోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, చరిత్రలో ఈరోజు అంశం మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి. శ్రీశ్రీ గారు విశ్వకవి, విప్లవ కవి, అభ్యుదయ కవి, విప్లవ రచయితల సంఘం ప్రతినిధి. అటువంటి శ్రీశ్రీ గారు మీకు పాఠ్యాంశంలో ఆయన పాఠాలు కూడా ఉన్నాయి మన తెలంగాణలో. శ్రీశ్రీ గారు 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో పూడిపెత్తి వెంకటరమణయ్య, అప్పలకొండ అనే పుణ్య దంపతులకు జన్మించి జూన్ 15, 1983లో అనారోగ్యంతో మరణించారు. ఆయన తెలుగు సాహిత్యంలో ఆయనది ప్రత్యేక స్థానం. అంతవరకు సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి మాతా ఛందస్సులో గేయ కవిత్వాన్ని రచించిన మహాకవి. గురజాడన అడుగుజాడంటాడు. శ్లేషకు ప్రాసకు శ్రీశ్రీ ప్రతీక. శ్లేష ప్రాస అంటే ప్రాస కలుపుతాడు. ఒకసారి రైల్వే స్టేషన్ లో ఒక ఆయన ఊరికేనా అంటే ఊరికేనే అంటాడు, అర్థమైందే. ఒకసారి హోటల్కి వెళ్తాడు, ఏమున్నాయంటాడు, అట్లున్నాయంటే అట్లే గాని అంటాడు. అంటే ఇది ప్రాస, ఇట్లా ప్రాస పండించిండు. ఒక సభలో ఆయనను సభ పూర్తయినాక ఒక శ్రోత ప్రశ్నిస్తాడు, మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది, మీ కవిత్వం చూస్తే ఆవేశం వస్తుంది అంటే నా అలవాట్లు నాకు హానికరం, నా కవిత్వం విశ్వ శ్రేయస్కరం అంటాడు. అంటే విప్లవ కవిత్వం. ఆ రోజుల్లో ఆయన మహాప్రస్థానం రాశాడు. ఈ మహాప్రస్థానం తెలుగు సాహిత్యంలో దశా దిశను మార్చిన గొప్ప కావ్యం. తర్వాత మరో ప్రస్థానం ఖడ్గశృష్టి, జన్మగీతం, సిప్రాలి, అనంతం అనే నవలలు, ఇట్లా ఎన్నో కావ్యాలు వెలువరించాడు. ఆయన చాలా సందర్భాల్లో అంతకుముందు శ్రామిక సౌందర్యం పైన ఎవరు కవిత్వం రాయలే, అందమైన వస్తువుల మీద రాసిండు. ఆయన ఒకసారి ఏం చెప్తాడు, కుక్క పిల్ల, సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేది కవిత కన్నా అంటాడు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరమీడన పరాయణత్వం. అంటే భూస్వాములు సామ్రాజ్యవాదం పైన ఆయన అంటే ఎలుగెత్తి చాటి కవిత్వం చెప్పాడు. తర్వాత ప్రభువెక్కిన పల్లె కాదే అది మోసిన బోయిలు ఎవరంటారు. చార్మినార్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు. అంటే దీని అంతరార్థం ఏంటంటే శ్రామికులు, కర్షకులు, రైతుల గురించి కవిత్వం రాసిన కవి శ్రీశ్రీ. కనుక పతితులార బాధా సర్పదస్తులార వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, పదండి ముందుకు తోసుకు పదండి అని ఇట్లా మరో ప్రపంచం పిలుస్తుంది అని ఇట్లా ఇలాంటి కవిత్వాలు ఆయన చెప్తే 2 రోజులు కూడా చాలవు. మన అదృష్టం ఏమిటంటే మనకు వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు శాంతన్న సార్ కూడా తెలుగు పండిత్. మీకు అప్పుడప్పుడు సార్ కూడా వీలైనప్పుడు క్లాసులకు వచ్చి తెలుగు సాహిత్యం పైన మీకు వివిధ అంశాలు కూడా తెలియజేస్తారు. కనుక ఇటువంటి మహాకవిని చివరి దశలో అనారోగ్యం వస్తే వనపర్తికి 1980లో అప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య, ప్రజల డాక్టర్ స్వరాజ్యం సారు, తర్వాత బలరాం, ఇట్లాంటి వ్యక్తులు, సామాజిక వ్యక్తులు ఆయనకు సభ జరిపి 25,000 ఆయనకి ఇస్తే ఆ విషయాన్ని తన అనంతం అనే నవలలో కూడా వనపర్తి గురించి రాసిండు. కనుక ఇటువంటి మహాకవులను మీరు చదివి వాళ్ళ అడుగుజాల్లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాట స్ఫూర్తి నేర్చుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు.